హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మునక్కాయ టమాటా కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మునక్కాయ టమాటా కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తాను, చూసేయండి. మునక్కాయలు, ఆనియన్స్, టమాటాలు, దానికి కావాల్సిన మసాలా పచ్చి కొబ్బరి, అల్లము, గసగసాలు, ధనియాలు, యాలక్కాయలు, లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఇంకా అంతే. ఇంక మిగతాదంతా మీకు తెలిసిందే కదా. తాలింపు ఎలా వేయాలా ఏంటనేది అది మీకు చూపించేస్తాను. ఓకేనా, వీడియోలోకి వచ్చేసేయండి. ముందుగా ఆయిల్ వేసుకుందాము. దీంతో 2 వేసుకున్నాను. తాలింపు గింజలు వేసుకుంటున్నాను. రెండు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నా. కరివేపాకు, ఆనియన్స్ ఒకసారి వేసేసుకుంటాను నేను, ఎందుకంటే పేలిపోతాయి. ఉల్లిపాయలు మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇవి మగ్గనిచ్చి టమాటా ముక్కలు వేసుకుంటాను. ఓకేనా, ఆనియన్స్ మగ్గిపోయినాయేమో చూద్దాము. కొంచెం మగ్గిపోయినాయి. దీనిలోనే టమాటాలు వేస్తున్నాను. దీనిలో మునక్కాయ ముక్కలు వేసేస్తున్నాను. కొంచెం మగ్గినాక ఉప్పు, కారం వేసుకుందాం. మీకు ఇందాక మసాలాలో చిన్నులపాయలు వేయటం మర్చిపోయాను చెప్పటం, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. ఓకేనా, ఇది మసాలా మిక్సీకి వేసుకుని వచ్చేద్దాం. ఇప్పుడు ముక్కలు మగ్గిపోయినాయేమో చూసి కారం వేద్దాము. మగ్గిపోయినాయి. అంతే, కారం 1 టీ స్పూన్ వేసాను. ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. అంతే.
మరోసారి మగ్గనిద్దాము. వేగిపోయినాయి కదా ముక్కలు, ఒకసారి కలబెట్టేసి ఇదిగో అడుగంటుంది. ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దీనిలో వేసేస్తున్నాను. చికెన్ కర్రీకి ఏ మాత్రం తీసిపోదండి, ఇది అంత టేస్టీగా ఉంటుంది మునక్కాయ టమాటా కర్రీ. దీనిలో కొంచెం వాటర్ పోసుకొని ఈ గొడుగు పోసేద్దాం. ఇంకా దీనిలో ధనియాల పొడి, చికెన్ మసాలా అవేం అవసరం లేదు, ఇవే సరిపోతాయి. ఇంకా మరి కొంతసేపు ఉడకనిద్దాం. కర్రీ ఎలా ఉందో చూసుకుందాము. ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు నేను కొంచెం మెంతాకు వేస్తున్నాను. ఇలా నలిపేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ చికెన్ కర్రీ లానే ఉంటుందండి ఇది, వంకాయ టమాటా కర్రీ. ఇంకొక 5 నిమిషాలు మగ్గనిచ్చి అప్పుడు దింపేద్దాం. కూర ఉడికిపోయిందని చూసుకుందామండి. వచ్చేసింది, ఉడికిపోయిందండి. ఆయిల్ పైకి వచ్చేసిందిగా, ఉడికిపోయినట్టే. ఇంకా ఇది దగ్గరగా అయిపోయింది కదా, ఇంక ఉడికిపోయినట్టే. టేస్ట్ కూడా ఎలా ఉందో మీకు చూసి చెప్తాను. సూపర్, అద్దిరిపోయింది. సేమ్ చికెన్ కర్రీ లానే ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఉంటాను. మరొక కర్రీతో కలుద్దాము. బాయ్.